అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఆల్రెడీ గుడ్లు పెట్టానండి. కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేయాలి గుడ్లని. అలాగే కొబ్బరి కూడా ఫ్రీజర్ లో చాలా రోజుల నుంచి మొత్తం ప్లేస్ అంతా కూడా ఆక్రమించేసినాయి కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు. ఇంకా అందుకు తీసేసి రోజు స్వీట్ చేసేయాలని డిసైడ్ చేసి మార్నింగ్ మొత్తం తొక్కంతా కూడా ఒలిచేసాను. పైన ఈ లేయర్ తీసుకోవడం వల్ల మనకి స్వీట్ అన్నది చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం మంత్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లేయర్ తీసేయడం వల్ల కొంచెం మనకి తింటుంటే తగలకుండా ఉంటుంది, పీచు తగలకుండా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఇట్లా మొత్తం డీప్ ఫ్రీజర్ లో మొత్తం అన్ని కూడా అసలు ప్లేస్ పెట్టడానికి లేకుండా అయిపోయిందండి. ఏం తెచ్చినా కూడా పెట్టడానికి లేకుండా మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఈ కొబ్బరి చిప్పలతో నిండిపోయింది మొత్తం. అందుకే ఈరోజు స్వీట్ చేసేయచ్చు. అలాగే బెల్లం కూడా స్టోరేజ్ పెడతానండి. కొంచెం దేవుడి దగ్గర పెట్టిన బెల్లాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా మనకి అస్సలు పాడవదండి బెల్లం అన్నది కూడా. ఇలా దాదాపు ఒక 2 మంత్స్ నుంచి స్టోరేజ్ ఉన్నది. బెల్లం ఎన్ని మంత్స్ అయినా ఉంటదండి, బెల్లం అసలు పాడవడం అంటూ ఉండదు. ఇట్లా బాక్సుల్లో స్టోరేజ్ పెట్టేస్తాను. ఇట్లా స్టోరేజ్ చేసింది పాలల్లో అన్న వేసుకుంటాం, లేకపోతే ఇట్లా స్వీట్ ఏమన్నా చేసినప్పుడు మాక్సిమం పాలల్లో వేస్తాను. ఏమన్నా స్వీట్ గట్ట చేసినప్పుడు మధ్య మధ్యలో స్వీట్ చేసినప్పుడు ఈ బెల్లం యూజ్ అయిపోతుంది, వేస్ట్ చేయకుండానని. దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయలు అలాగే బెల్లాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా ప్రసాదం అంటూ చేసేస్తాను. ఈ రోజు అయితే ఒక వెజ్ ఐటము, ఇంకొకటి నాన్ వెజ్ ఐటము, ఒకటి స్వీట్ ఐటము, ఒకటి నాన్ వెజ్ ఐటము. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఆల్రెడీ గుడ్లు అయితే బాయిల్ అయిపోయినాయి. స్టవ్ ఆపేసి గుడ్లు చల్లారిన తర్వాత తొక్క పీల్ తీసేయడమే. చాలా సింపుల్ గా ఈజీగా కోడిగుడ్డు కూర, అలాగే బెల్లం ఉండలు. ఇప్పుడు కొంచెం మనకి వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మెయిన్ తినడానికి ఏమీ లేకపోతే ఇంట్లో అసలు డైలీ అన్నం తిన్న తర్వాత కొంచెమన్నా స్వీట్ అన్నది ఉండాలి. ఆ స్వీట్ లేకపోతే అస్సలు ఉండలేను నేను. భోజనం చేసిన తర్వాత మాత్రం, అలాగే మధ్యాహ్నం మాత్రం కంపల్సరీ స్వీట్ అన్నది ఉండాలండి. చాలా రోజుల నుంచి చేయొచ్చు అనుకుంటున్నాను, ఇంకా ఫ్రీజర్ లో పెట్టడానికి ఖాళీ ఏం లేక ఇంక ఈ రోజు ఈ పని అయితే స్టార్ట్ చేశాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని లైట్ గోల్డెన్ ఫ్రై అవనివ్వాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం జాగ్రత్త, చేతుల మీద పడుతూ ఉంటుంది ఆయిల్ అన్నది. లైట్ గోల్డెన్ కలర్ రానివ్వాలండి. మనం గుడ్లు తీసేటప్పుడు ఆయిల్ అన్నది చిట్పట్ మంట ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఫస్టే గుడ్డు తీసేటప్పుడు దానికి ఉల్లిపాయ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు. ఒక 3 టమాటాలు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ వేసుకుని మధ్యలో పోసుకోవాలండి. కొంచెం కస్తూరి మేతి, చికెన్ మసాలా పొడి అండి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కారం,
సాల్ట్ ఆల్రెడీ మనం ఎగ్ బాయిల్ అవుతున్నప్పుడు వేసాము, చూసుకుని వేసుకోవాలి సాల్ట్. మనం ఇంకా గరిటెతోటి కదపకూడదు, ఎందుకంటే ఎగ్స్ అన్నాయి మళ్ళీ విరిగిపోతాయి. జస్ట్ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అన్నది వేయాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ వాటర్ అంతా కూడా, మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టేటట్టు కొంచెం డ్రై అవనివ్వాలి. మిక్సీలో ఇలా మెత్తగా చేసుకోవాలండి కొబ్బరిని తురుము కింద. ఒక 2 సార్లు తిప్పిపాటికి మనకి బాగా వచ్చేస్తుంది, అసలు ముక్కలు ఉండవేమీనని. బెల్లంలో కొంచెం వాటర్ వేసుకుని ఆ డస్ట్ పార్టికల్ అంతా కూడా మనం వడకట్టేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా బాగా కరగనివ్వాలి. ఈ బెల్లాన్ని కొబ్బరి తురుములో వడకట్టుకోవాలండి, డస్ట్ బాగుంటుంది, కిందకు వచ్చేస్తుంది. లో ఫ్లేమ్ పెట్టుకుని మొత్తం ఈ కొబ్బరి తురుమంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి ఏదైతే బెల్లం వాటర్ వేసామో ఆ బెల్లం వాటర్ అంతా కూడా కొబ్బరి బాగా అబ్జర్వ్ చేసుకుని బాగా పీల్చుకోవాలండి. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆ స్వీట్నెస్ అన్నది బాగుంటుంది. కోడిగుడ్డు కూర అయితే అవుతా ఉందండి. లో ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల మనకి బాగా మగ్గి టేస్ట్ అన్నది వస్తుంది. కొన్నే వాటర్ వేసాం కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టాను, ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయము. ఈ లోపలలోకి అయితే ఇక్కడ స్వీట్ అవుతా ఉంది, ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చేసిందండి స్వీట్. మనకి ఎప్పుడైనా ఇలా స్వీట్ చేస్తున్నప్పుడు అంటే కొబ్బరి తురుము ఎంత క్వాంటిటీ తీసుకున్నాం, బెల్లం ఎంత తీసుకున్నాం, కన్ఫ్యూజ్ ఎప్పుడైనా అయినప్పుడు మనకి కలర్ కానీ ఇలా ఉందనుకోండి స్వీట్ కరెక్ట్ ఉన్నట్టు, అదే కానీ మనకి తెల్లగా ఉందనుకోండి స్వీట్ సరిపోనట్టండి. ఇది ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయలే కాబట్టి ఇంకా కొంచెం మనకి కజ్జికాయలు చేసుకోవడానికి అయితే మనం దించేసుకోవచ్చండి. లడ్డు చేసుకోవడానికి అయితే ఇంకా కొంచెం మగ్గాలి. కరెక్ట్ సరిపోయింది తీపి అన్నది. కొంచెం లడ్డు చుట్టడానికి అయితే మాత్రం కొంచెం డ్రై చేసుకోవాలి ఇంకొంచెం. కజ్జికాయలకైతే మనకి దించేసుకోవచ్చండి, సరిపోతుంది. ఇంకోండి సరిపోతుంది. ఇంకా కజ్జికాయలకైతే కొంచెం దంచి పెట్టుకున్న ఇలాచీ పొడి, కొంచెం నెయ్యి ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది కింద. నేనైతే ఒక్కొక్కసారి లడ్డు చుడతాను, ఒక్కొక్కసారి కొబ్బరి నూజు కిందే తింటాము బాక్స్ లో పెట్టుకుని. కొంచెం కొంచెం తింటుంటే చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ మీకు లడ్డు చుట్టినా కొబ్బరి నూజుకైనా కూడా ఒక 15 days 20 days ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అన్నది. మధ్యాహ్నం అట్లా భోజనం అయిన తర్వాత ఒక లడ్డు తీసుకుని, అలాగే నాకైతే మాత్రం కొబ్బరి నూజు ఇష్టం అండి, ఎందుకంటే తింటుంటుండే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. కొంచెం కొబ్బరి లడ్డుకైతే ఇంకొంచెం మనం తిక్కుగా రానివ్వాలి లడ్డు చుట్టడానికి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. లడ్డు కూడా జ్యూసీగా ఉంటుంది, మనకి హార్డ్ ఉండదు మెయిన్ అని. ఎందుకంటే బెల్లం అన్నది బాగా కొబ్బరి తురుములో బాగా మనకి అంటే ఉడుకుతుంది కాబట్టి బెల్లం అంతా కూడా కొబ్బరి తురుముకు పట్టి టేస్ట్ బాగుంటుంది. కొన్ని పనులు అన్నాయి మేనేజ్ చేసుకోవడంలోనే ఉంటుందండి. ఎక్కువ పని అనుకోకుండా కొంచెం ఓర్పుతో కానీ మనం టెక్నిక్ తో చేసామనంటే చాలా ఈజీగా ప్రతి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. కొబ్బరి నూజ్ అయినా కొబ్బరి లడ్డు అయినా ఎప్పుడైనా ఈ కలర్ అన్నది రావాలండి, అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్ అన్నది.
కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుని బాగా మగ్గబెట్టాలి. కలర్ అన్నది చేంజ్ అవ్వాలి. అలా అని ఎక్కువ ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుందండి. ఈ కలర్ అన్నది వచ్చింది చూడండి. ఇలా కలర్ వస్తేనే మనకి పర్ఫెక్ట్ ఒక 15-20 డేస్ నిల్వ ఉంటుంది. అయిపోయిందండి కొబ్బరి నూజ్ అన్నది. ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇక్కడ ఇంకా సరిపోతుంది, మనం దించేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. అయిపోయింది కోడిగుడ్డు కూర. కోడిగుడ్డు కూర అయిపోయిందండి. మనం ఇంకా దింపే స్టవ్ ఆపేసుకోవడమే. అలాగే కొబ్బరి నూజు, కొబ్బరి లడ్డు ఏమైనా అనుకోవచ్చు. చల్లారిన తర్వాత లడ్డూల కింద చుట్టుకోవచ్చు, లేకపోతే కొబ్బరి నూజు కింద ఉంచేసుకుని మనం కజ్జికాయల కింద కూడా చేసుకోవచ్చు అండి. చాలా వేడిగా ఉంది. అసలు చేస్తున్నప్పుడే చాలా బాగుంటుంది. మెయిన్ తింటుంటే ఆ కొబ్బరి బెల్లం బాగా కలిసిపోయి జ్యూసీగా. నాకు కొబ్బరి నూజ్ అంటే ఇలానే ఇష్టం అండి. ఎందుకంటే తింటుంటే చాలా జ్యూసీగా ఉంటుంది. ఆ టేస్ట్ కజ్జికాయల్లో టేస్ట్ లా ఉంటుంది మనకి. కొబ్బరి లడ్డు అయినా కూడా బాగానే ఉంటుంది, కానీ ఎందుకో నాకు ఇట్లానే ఇష్టం. ఇలానే చేస్తాను. ఇదేనండి చాలా సింపుల్ గా ఈజీగా ఈ రోజు వీడియోలో కొబ్బరి నూజు, కొబ్బరి లడ్డు, అలాగే కోడిగుడ్డు కూర. ప్లీజ్ తప్పకుండా వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వెళ్తా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్. బాయ్.